ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఏపీ విషయానికి వస్తే ఏపీలో ముఖ్యంగా తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డు ప్రసాదమైనటువంటి లడ్డు మీదనే కాంట్రవర్సీ నడుస్తున్న పరిస్థితి. సో జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాక ప్రెస్ మీట్ పెట్టినారు. ఆయన ఏం చెప్పారంటే, రాజకీయం చేద్దామంటే చేద్దాం, కొట్టాడుకుందామంటే కొట్టాడుకుందాం, ఫేస్ టు ఫేస్ దమ్ముంటే చూసుకుందామని చెప్పేసి, అంతేకాని దేవుడి మీద చిల్లర రాజకీయాలు చేయొద్దని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు సార్? జగన్మోహన్ రెడ్డి గారు దేశవ్యాప్తంగా ఎదురవుతున్న విమర్శలకి సమాధానం చెప్పలేని ఒక నిస్సహాయ స్థితిలో ఫ్రస్ట్రేట్ అయిపోయి స్టేట్మెంట్లు ఇస్తూ ఉన్నారు. ఓకే, ఎవరితో కొట్లాడతారు? ఆయన వీధి పోరాటాలు చేస్తారా? ఈ రకమైన బాధ్యతారహితమైన స్టేట్మెంట్లు ఇచ్చిన పర్యవసానమే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి జరిగితే మా శ్రేణులకి బీపీ వచ్చి దాడి చేశారు అని చెప్పని సమర్థించుకున్న పర్యవసానమే 5 సంవత్సరాల పాటు వాళ్ళ శ్రేణులు దాడులు, దౌర్జన్యాలు, అవినీతి, ఆక్రమణ చేస్తూ ఉంటే మిన్నకున్న పర్యవసానమే ఇవాళ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని అధికారానికి దూరం చేసింది వాస్తవం. 2014-19 మధ్య ఆయన ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. 2019-24 మధ్య ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. కానీ 2024 దగ్గరికి వచ్చేటప్పటికి అదే ప్రజలు, ఒకనాడు ప్రతిపక్ష హోదా ఇచ్చిన ప్రజలు, ఒకనాడు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన ప్రజలు ఈసారి ప్రతిపక్ష హోదా, ముఖ్యమంత్రి పదవులకు దూరం చేసి ఆయన్ని సాధారణ పులివెందుల ఎమ్మెల్యే స్థాయికి పరిమితం చేశారు. అయినా ఇప్పటికీ అదే రెచ్చగొట్టే ధోరణి. ఇవాళ పాలకుడిగా మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాల పర్యవసానం ప్రజలలో విమర్శల పాలు అవుతూ ఉన్నారు. చర్చనీయాంశంగా మారుతున్న దానికి వివరణ ఇవ్వాలి. ఆయన ఇంటర్వ్యూ నేను కూడా చూసాను మొత్తం. ఆయన ఏమంటున్నారు, రాజకీయంగా విమర్శలు చేయాలి అనుకుంటే దేవుణ్ణి తీసుకురావాలా అంటున్నారు. అసలు ఆ మాటనే నైతికత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వైసీపీ పార్టీకి కానీ ఉందా? ఒకనాడు 2019కి ముందు వాళ్ళ పార్టీ చేసిన విమర్శలు గుర్తు చేసుకోండి. తిరుమల శ్రీవారికి సంబంధించిన పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు అపహరించారు. తిరుమల శ్రీవారికి సంబంధించిన పోర్టులో నేలమాళిగల్లో ఉన్న ఆభరణాలని చంద్రబాబు నాయుడు గారు తవ్వి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నారు. సిబిఐ చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేస్తే ఆయన బెడ్రూమ్లో ఆభరణాలు దొరుకుతాయి అని చెప్పని వైసీపీ పార్టీ స్వయంగా వాళ్ళ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపణలు చేస్తున్నప్పుడు రాజకీయంగా విమర్శలు చేయడానికి, దేవుడి ప్రస్తావన తేవడానికి వీల్లేదు, అటువంటి స్థాయికి మనం దిగజారొద్దని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ రోజు కట్టడి చేసి ఉండాల్సిందిగా. ఆ రోజున రమణ దీక్షితులు గారి చేత చంద్రబాబు నాయుడు గారి మీద విమర్శలు చేయించి, అదే రమణ దీక్షితులు గారి చేత శంకు చక్రాలు లేని విష్ణుమూర్తి అని పొగిడించుకున్న రోజు, మరి ఆ రోజు దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన నేపథ్యాన్ని మర్చిపోయారా? ఇవాళ 100కి 100 పాళ్ళు ఒక తప్పు జరిగింది. ఎవరిదా తప్పుకు బాధ్యత? ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఏ విధంగా 320 రూపాయలకి కేజీ నెయ్యి సప్లై చేయగలరు అని చెప్పని కాంట్రాక్ట్ ఇచ్చారు? అసలు తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీకి నాణ్యత కలిగిన నెయ్యి సరఫరా ప్రాతిపదికగా టెండర్ ఖరారు కావాలా? రేటు తక్కువ ప్రాతిపదికగా టెండర్ ఖరారు కావాలా? ఎప్పుడైనా నాణ్యత కలిగిన ప్రోడక్టు తక్కువ రేటుకు దొరకదు. తక్కువ రేటుకు దొరికేది నాణ్యత కలిగిన ప్రోడక్ట్ కాదు. ఆ మాత్రం బేసిక్ కామన్ సెన్స్ ఆనాటి పాలక మండలికి లేకపోయిందా? ఆనాటి ఈఓలు ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోలేదా? ఖచ్చితంగా ఆ రోజు వాళ్ళ మిస్మేనేజ్మెంట్, వాళ్ళ నిర్ణయాల్లో ఉన్న లోపం, వాళ్ళు తీసుకున్న ఆ నిర్ణయ పర్యవసానం ఇవాళ 319 రూపాయలకి కేజీ ఆవు నెయ్యి సరఫరా చేస్తారు అని చెప్పని వీళ్ళు కట్టబెట్టిన టెండరు ఇవాళ క్వాలిటీ టెస్ట్ చేపిస్తే, ఆ టెస్ట్ చేసింది కూడా ఎవరు చేశారు? గుజరాత్లో ఉన్న నేషనల్ డైరీ డెవలప్మెంట్ అథారిటీ. ఓకే, వన్ ఆఫ్ ది ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ ఇన్ ఇండియా, గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు నిర్ధారణ చేశారు. వాళ్ళు నిర్ధారణ చేస్తే ఏమంటాడు ఆయన? జూలై 12 శాంపిల్ కలెక్ట్ చేశారు. ఆనాడు ముఖ్యమంత్రిగా ఎవరున్నారు అంటున్నారు. ఎస్, ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి మీ పాలనా హయాంలో కట్టబెట్టిన టెండర్ తాలూకా ప్రోడక్టు క్వాలిటీ బాగాలేదని చెప్పని అనుమానం వస్తే వాళ్ళు దాన్ని శాంపిల్ కలెక్ట్ చేసి టెస్ట్కి పంపించడం జరిగింది.
కాబట్టి ఇక్కడ ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్నాయి, కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్నాయి. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకేం మాట్లాడుతున్నారు? అసలు తిరుమల తిరుపతి ధర్మకర్తల మండలి ఔన్నత్యాన్ని ప్రశంసిస్తూ ఉన్నారు. అవును, అద్భుతమైన అంటే దైవచింతన కలిగిన వ్యక్తులు ఆ బోర్డులో ఉంటారు అని చెప్పని ప్రస్తుతిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎవరెవరిని బోర్డులో పెట్టారు? ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యి నెలల తరబడి జైలు జీవితం గడిపిన శరత్ చంద్రారెడ్డి ఒక బోర్డు మెంబర్. ఆల్ ఇండియా మెడికల్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పనిచేసి మెడికల్ కళాశాలల అనుమతుల్లో కుంభకోణానికి పాల్పడ్డాడు అని సిబిఐ ద్వారా నిర్ధారణ చేయబడి అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడిపిన గుజరాతీ ఒక బోర్డు మెంబర్. అంటే ఎవరి ఒత్తిడిలోనే వీళ్ళని ఇందాక ఆయనే చెప్తున్నాడు, కేంద్ర మంత్రుల స్థాయి నుంచి రికమెండేషన్లు ఉంటాయి. క్యాబినెట్ ఎంపికైనా నాకు చాలా సునాయాసంగా ఉంటుంది, కానీ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎంపిక చాలా క్లిష్టతరమైన అంశం అని చెప్పని చెప్తా ఉన్నారు. అంటే ఏ ఒత్తిడికి లోనై ఎవరి రికమెండేషన్లతోటి ఇటువంటి వాళ్ళని ఎంపిక చేసాం? ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది? ఎంపిక చేయబడ్డ సభ్యుల్లో 6 మీద నేర చరిత్ర ఉంది అని చెప్పని గౌరవ హైకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ఫైల్ అయింది, వాస్తవం కదా. గౌరవ హైకోర్టు అంటే ఈ విధమైన ఇంత పెద్ద బోర్డు అవసరమే లేదు, గతంలో లాగా 23, 24 పరిమితమైన బోర్డుని కొనసాగించమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది, వాస్తవం కదా. కాబట్టి ఇక్కడ మీ కాలంలో అంతా ఆల్ ఈజ్ వెల్, ఇప్పుడు రాజకీయంగా మీ మీద విమర్శలు ఎక్కువ పెడుతున్నారని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేసినా ఖచ్చితంగా తప్పు జరిగింది అనేది వాస్తవం. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఒక ఆదాయ వనరుగానే చూశారు తప్ప అది కోట్ల మంది ప్రజల మనోభావాలతో ముడిపడ్డ అంశం అనేది ఏ స్థాయిలో కూడా పరిగణలోకి తీసుకోలేదు. కాబట్టి వైవి సుబ్బారెడ్డి గారు చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కోవిడ్ టైంలో తిరుమల శ్రీవారి లడ్డూని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో స్వగ్రహ ఫుడ్స్లో స్వీట్స్ అమ్మిన స్థాయిలో తిరుమల శ్రీవారి లడ్డూల్ని కౌంటర్లు పెట్టి అమ్మించారు. తిరుమల దర్శనానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత అక్కడ భక్తులు కౌంటర్లో కొనుక్కొని తీసుకునే ప్రసాదాన్ని వివిధ ప్రాంతాల్లో కౌంటర్లు పెట్టి అమ్మే అవసరం ఏమొచ్చింది? రాష్ట్ర వ్యాప్తంగా నగరాల్లో కౌంటర్లు పెట్టే అవసరం ఏమొచ్చింది? అంటే ప్రజల వద్దకు పాలనలాగా ప్రజల వద్దకు శ్రీవారి ప్రసాదాన్ని చేర్చే ప్రయత్నం చేశారా? లేదు, ఆ లడ్డు అమ్మకం ద్వారా ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారా మీరు? అంటే ఆ లడ్డు అనేది ప్రజలతో సెంటిమెంట్తో ముడిపడిన అంశం కాబట్టి దాని నుంచి ఆదాయం సమకూర్చుకోవడం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అమ్మకాలు చేశారా? 100కి 100 పాళ్ళు మిస్మేనేజ్మెంట్ జరిగిందనేది వాస్తవం. ఆ మిస్మేనేజ్మెంట్ జరిగిన అంశాన్ని సైంటిఫిక్గా అంటే శాస్త్రోక్తంగా టెస్ట్ చేసి నిర్ధారణ జరిగిన తర్వాత ఇవాళ ప్రభుత్వం బయటపెట్టింది. 100కి 100 పాళ్ళు వివరణ ఇచ్చి తీరాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇవాళ దేశవ్యాప్తంగా వస్తున్న విమర్శల నేపథ్యంలో కొట్లాడతారా? ఎవరితో కొట్లాడతారు? బాబుతో. ధైర్యం ఉండే ప్రయత్నం చేసి చూడు. ఒకనాడు జోగి రమేష్ని పంపించావు ఇంటి మీదకి, ఆ జోగి రమేష్ ఇవాళ పరారీలో ఉన్నాడు. చివరికి హైకోర్టుని అప్రోచ్ అయ్యి సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యే పరిస్థితులు దాపరించినాయి. పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడికి మీరే ప్రోత్సహించారు. ఆ ప్రోత్సహించిన పర్యవసానం ఈరోజు మళ్ళీ నాయకులు పరారీలో ఉండి ఇవాళ సుప్రీంకోర్టుని అప్రోచ్ అయ్యి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటా ఉన్నారు. మీ కొట్లాడుకునే పిలుపుకి స్పందించడానికి కూడా ఇవాళ మీ ఆదేశాలు పాటించి వాళ్ళ సస్పెండ్ అయిన అధికారులు కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మీ ఆదేశాలు పాటించి కేసులు పాలయ్యే వాళ్ళ కోర్టుల చుట్టూ తిరుగుతున్న నాయకుల కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఇంకా మీరు శ్రేణుల్ని రెచ్చగొట్టి శ్రేణుల్ని వీధి పోరాటాలకు సిద్ధం చేయడం ద్వారా వాళ్ళకి ఎదురయ్యే సంక్లిష్ట పరిస్థితులు ఏంటి, పరిస్థితుల పరిణామాలు ఏంటి అనేది గమనించలేనంత అమాయకత్వం శ్రేణులు లేదు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈ విధమైన ఉద్రిక్తతలు పెంచే ప్రయత్నం చేస్తే చట్టపరంగా ఎదురయ్యే కాన్సిక్వెన్సెస్ మీరే హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది, ఆలోచించుకోండి. అంటే చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలన డైవర్ట్ చేసేందుకే ఈ ఇష్యూ తెర మీద తీసుకొచ్చారనేది ఒక చర్చ. జగన్మోహన్ రెడ్డి ఇందాక చెప్పినారు, నిజమే అంటారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన డైవర్ట్ చేసే అవసరం వాళ్ళకేముంది? వాళ్ళు చాలా ఘనంగా డోర్ టు డోర్ వెళ్ళి మంచి ప్రభుత్వం ఇదని చెప్పని వాళ్ళ గ్రామాల్లోకి వెళ్ళి ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు. వాళ్ళ శాసనసభ్యులు గ్రామాలకు వెళ్తా ఉన్నారు, ప్రతి ఇంటిని తలుపు తడతా ఉన్నారు. మేము ఇవి చేశామని చెప్పని చెప్తా ఉన్నారు, భవిష్యత్తులో ఇవి చేయబోతున్నామని చెప్తున్నారు. ఏ ఇష్యూని డైవర్ట్ చేయాలి? వాళ్ళు ప్రజలను ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎవరి నుంచి డైవర్ట్ కావాలి? ప్రజల నుంచి తప్పుకొని బ్యారికేడ్లు పెట్టుకొని పరదాలు కట్టుకొని పోలీస్ పహరాల మీద పర్యటించింది మీరు. చెట్లు నరికించి ఒక ఇన్సెక్యూరిటీలో 5 సంవత్సరాల పాటు ప్రజలకు దూరమైంది మీరు ప్రజల నుంచి ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేసే ప్రయత్నాలు మీరు చేశారు తప్ప 100 రోజులకు ప్రజల నుంచి దూరం అవ్వాల్సినంతటి కర్మ వాళ్ళకి పట్ల 100 రోజుల క్రితం 175 స్థానాలను సభలో 164 స్థానాల ప్రజల ఆశీస్సులతో వాళ్ళ అధికారం దక్కించుకున్నారు. ప్రజల నుంచి చేత్కారానికి గురయ్యి ఒక శిక్షకు గురయ్యి 150 స్థానాల నుంచి 11 స్థానాలకు మీరు పరిమితం అయ్యారు. కాబట్టి వాళ్ళ
ఏ ఇష్యూస్ని వాళ్ళు డైవర్ట్ చేయాలి? పలానా ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికి అని చెప్పని మీరు చెప్పండి. మీకు చెప్పడానికి అబోధ కల్పనలు, అసత్య ప్రచారాలు, మీరు వక్రీకరించే సమాచారంతో మీ ప్రెస్ మీట్లు తప్ప ఇవాళ మీ ప్రెస్ మీట్లు చూసి మీ శ్రేణులు నవ్వుకుంటా ఉన్నాయి. మీ పార్టీ నుంచి వాళ్ళ సీనియర్ నాయకులు ఫిరాయిస్తూ ఉన్నారు. రాజ్యసభ సభ్యులు రాజీనామా చేసి వెళ్తా ఉన్నారు. మొట్టమొదట మీరు మీ ఇల్లు చక్కదిద్దుకోండి, తర్వాత వీధి పోరాటాలకు సిద్ధమవుతుంది.